మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. డోర్నకల్ పట్టణంలోని గాంధీ సెంటర్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమం వద్దకు ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా దూసుకువచ్చారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ డోర్నకల్ ఆవిర్భావ దినోత్సవానికి ర్యాలీగా వస్తున్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే చోట చేరి నినాదాలు చేశారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘర్షణ చోటు చేసుకుందని ఆరోపణలు వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. డోర్నకల్ పట్టణంలోని గాంధీ సెంటర్లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కార్యక్రమం వద్దకు ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా దూసుకువచ్చారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ డోర్నకల్ ఆవిర్భావ దినోత్సవానికి ర్యాలీగా వస్తున్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే చోట చేరి నినాదాలు చేశారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘర్షణ చోటు చేసుకుందని ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే ఈ రోజు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ పట్టణంలో మొత్తం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మొత్తం ఉద్రిక్త వాతావరణం అంటే చోటు చేసుకుంది. ముఖ్యంగా నిన్నటి నుంచే ఇది ఒక పక్క ప్రజల్లో ప్రచారం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉద్రిక్త వాతావరణం జరిగే అవకాశం ఉందని ఒక పక్క ప్రచారమైనప్పటికీ పోలీసు అధికారుల నిర్లక్ష్యంతో అయితే ఈ రోజు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అక్కడ ఎక్కడైతే ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం జరిగే అవకాశం ఉందో అక్కడ పోలీసులు వారి యొక్క సిబ్బందిని సరిగ్గా నియమించకపోవడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించలేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏదైతే గాంధీ సెంటర్ లో నిన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి జెండా ఆవిష్కరణ చేయడానికి గద్దె నిర్మించిండ్రు. అక్కడే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు ప్రోగ్రామ్స్ నిర్వహించడం కోసం స్టేజ్ నిర్మించడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఇటు తుమ్మల నాగేశ్వరరావు రానున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ఆవిర్భావ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ రానున్నారని ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగే వాతావరణం ఉందని తెలిసినప్పటికీ పోలీసులు అయితే వైఫల్యం చెందారని తెలుస్తుంది. ఈ రోజు పోలీసులు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గాంధీ సెంటర్ లో ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి రైల్వే స్టేషన్ దగ్గర ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని చెప్పినప్పటికీ ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ కాకుండా రోడ్ మ్యాప్ కాకుండా వీరు కాంగ్రెస్ పార్టీ జరుపుకునే ఏరియాలోకి ర్యాలీగా రావడంతో రెడ్డి నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జరుపుకునే ర్యాలీగా రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకొని తోపులాట కూడా జరిగింది. దాంట్లో మాట కూడా పెరగడం జరిగింది. దానికి తోడు రెడ్డి నాయక్ కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం అప్పుల కుప్పగా చేస్తూ రాష్ట్రాన్ని ఇటు అందాల పోటీలు నిర్వహిస్తూ ప్రజలకు ఎలాంటి న్యాయం చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంది. రానున్న ఎన్నికల్లో మన పంచాయతీ ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి రాకుండా చేస్తాను అని రెడ్డి నాయక్ కూడా సవాల్ విసిరారు. ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి కొంత సద్దుమణిగేలాగా అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలను అయితే పంపించడం జరిగింది. ఒక్కసారిగా మొత్తం డోర్నకల్ పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం దానికి పోలీసుల వైఫల్యమే కారణమని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.